హైదరాబాద్ నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనా స్థలంలో 5గురి మృతదేహాల్ని పోలీసులు వెలికితీశారు. ఉస్మానియా ఆసుపత్రికి మృతదేహాల్ని తరలించారు. రాత్రంతా నిర్విరామంగా సహాయక చర్యలు కొనసాగాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి కూడా 5 మంది మృతదేహాలను అయితే వెలికితీసి ఉస్మానియా ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మున్నీరైన పరిస్థితి ఏర్పడింది. నిన్న మధ్యాహ్నం 1:15 ఫైర్ కాల్ రావడంతో కూడా వెంటనే అబిడ్స్లో ఉన్న ఫైర్ ఇంజిన్ మొదటగా ఘటన స్థలానికి అయితే చేరుకోవడం జరిగింది. ఇక్కడికి దాదాపు 21 గంటల పాటు కూడా ఇటు పోలీసులు, తర్వాత అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్, డిఆర్ఎఫ్, తర్వాత జిహెచ్ఎంసీ సంబంధించి కూడా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా దాదాపు 21 గంటల పాటు కూడా రిస్క్ చేసి వారి మృతదేహాలను అయితే వెలికి తీసుకోవడం జరిగింది. నిన్న మధ్యాహ్నం ఒకేసారి మంటలు వ్యాపించడంతో కూడా ఈ మంటలు వ్యాపించడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పి కూడా స్థానికులు చెప్పడం జరిగింది. దీంతో ప్రమాదానికి సంబంధించి కూడా సమాచారం అందుకున్న ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి గారు కూడా దాదాపు నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఇక్కడే ఉండి సహాయక చర్యలు అయితే ముమ్మరం చేయడం జరిగింది. ప్రస్తుతం ఆమె మనతో ఉన్నారు, వారిని అడిగి మరిన్ని తెలుసుకుందాం. మేడం, ఇప్పటికే 5 మంది మృతదేహాలను అయితే వెలికి తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి వారి కుటుంబ సభ్యులకు మృతదేహాలు ఎప్పుడు అప్పగించే అవకాశం ఉంది? ఇంకా దీనికి సంబంధించి పోలీసుల తరఫు నుంచి ఎలాంటి కేసులు నమోదు చేసే అవకాశం? ఇన్సిడెంట్కి సంబంధించి ఎఫ్ఐఆర్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు బాడీస్ అన్నీ కూడా ఉస్మానియా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ ఇది 5గురు చనిపోయారు కాబట్టి దిస్ బికమ్స్ అ స్పెషల్ గ్రేవ్ కేస్. సో దానికి తగ్గట్టుగా ఆర్డీఓ ఇంక్వెస్ట్, రెవెన్యూ వాళ్ళు ఇంక్వెస్ట్ చేసి మనకి అప్పగిస్తారు. అప్పుడు బాడీస్ వాళ్ళకి రిలేటివ్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఏ సెక్షన్ల కింద అది బిల్డింగ్ ఓనర్ల పైన కూడా సెక్షన్ల కింద కేసు అయితే నమోదు చేయడం? అది ఇంకా లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నాము. మనకి ఇంకా డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా వచ్చేది ఉంది. సో వాట్ ఎవర్ బాడీస్ ఇంకా ఇప్పుడే రికవర్ అయ్యాయి కాబట్టి దాన్ని బట్టి మనము వాట్ ఎవర్ ఆర్ ద డీవియేషన్స్, నెగ్లిజెన్స్ పార్ట్ ఏముంది ఇవన్నీ వెరిఫై చేసుకుని ఆల్టర్ చేస్తాం సెక్షన్. ప్రైమరీగా ఏం గుర్తించారు మేడం? అంటే ఏ ప్రమాదం కారణంగా ఇది జరిగిందని చెప్పి ప్రైమరీగా మీ ఇన్వెస్టిగేషన్లో? ప్రైమరీ మనం చెప్పడానికి లేదు. అది ఫైర్ వాళ్ళు షుడ్ సర్టిఫై దాట్ అండ్ గివ్ టు అస్ రిపోర్ట్. ఫైర్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాన్ని బట్టి మనము ప్రొసీడ్ అవుతాం ఇన్వెస్టిగేషన్లో. బట్ అదర్వైజ్ ఈ సెల్లార్లో ఫర్నిచర్ అంతా స్టాక్ చేసి ఉంచడము, దెన్ అసలు అడిషనల్ కన్స్ట్రక్షన్స్, ఎడిషన్స్ ఆఫ్ ఈ షెడ్స్, టిన్ షెడ్స్ ఇవన్నీ చూస్తున్నాము. అట్లనే ఫైర్ ఇంజిన్ వెళ్ళి ఆపరేట్ చేయడానికి కూడా ప్లేస్ లేకుండా కూడా ఉంది. సో ఆల్ దీస్ ఆర్ వైలేషన్స్ ఓన్లీ. విల్ సీ యాజ్ ఆఫ్ నో వీఆర్ సీయింగ్ దీస్ వైలేషన్స్. ఇంకా కూడా మనకి కొంచెం స్మోక్ తగ్గి లోపలికి వెళ్తే కూడా మనకి ఇంకా రీజన్ కానీ అదర్ ఇష్యూస్ కానీ తెలుస్తాయి. మీరు నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఇక్కడే సహాయక చర్యలు అయితే చేయడం జరిగింది. దాదాపు మన సిబ్బంది ఎంతమంది ఇక్కడ పాల్గొనడం జరిగింది? ఎంత సమయం పూర్తిగా అయిపోయే వరకు కూడా ఎంత సమయం పట్టింది? సిటీ పోలీస్ నుంచి ఒక 100 మెంబర్స్ ఇక్కడే ఉండడం జరుగుతుంది. వెదర్ ఇట్ ఈస్ కోఆర్డినేషన్ విత్ అదర్ డిపార్ట్మెంట్స్ కానీ, లేకపోతే క్రౌడ్ కంట్రోల్ కానీ, ఫ్యామిలీస్తో పాటు ఉండి వాళ్ళకి అప్డేట్స్ ఇవ్వడం కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కావాల్సినది, డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళకి కావాల్సిన అసిస్టెన్స్ అన్ని ఇవ్వడం కోసము నిన్నటి నుంచి కూడా మీరు చూసే ఉంటారు, సిపి సార్ కూడా ఇక్కడే ఉండి హీ వాజ్ మానిటరింగ్. సో దిస్ ఈస్ వాట్ వీ వర్ డూయింగ్ సిన్స్ యెస్టర్డే. ఇది మొత్తం మీద పోలీస్ శాఖకు ఇప్పుడే సంబంధించి కూడా ఈ ప్రమాదానికి సంబంధించి అయితే కేసు నమోదు చేశామని చెప్పి కూడా డీసీపీ అయితే వెల్లడించడం జరిగింది. నిన్న మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో దాదాపు 5 మంది చిక్కుకున్నారు. 5 మందిలో వాళ్ళు కాపాడే ప్రయత్నం ఇటు పోలీసు యంత్రాంగంతో పాటు అన్ని విభాగాలకు సంబంధించి కూడా డిపార్ట్మెంట్లకు సంబంధించి కూడా పోలీసులతో పాటు తర్వాత అగ్నిమాపక సిబ్బంది, తర్వాత ఇతర సిబ్బంది అయితే వారికి అయితే రిస్క్ చేసి ఈరోజు కొద్దిసేపటి కిందనే వారిని అయితే 5 మృతదేహాలను అయితే వెలికైతే తీసుకోవడం జరిగింది. పోస్ట్ మార్టం అనంతరం కూడా వారికి సంబంధించిన కుటుంబ సభ్యులకైతే మృతదేహాలను అయితే అప్పగించే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా పోలీసులు అయితే చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికే అంటే ఈ బిల్డింగ్ సంబంధించి కూడా మొత్తం లోపల ఎక్కడ కూడా అంటే మనిషి పోలేని పరిస్థితిలో ఉండే విధంగా కూడా ఇక్కడ ఫర్నిచర్ను పూర్తిగా ఇక్కడ అమర్చడంతో కూడా ప్రధానంగా ఈ ప్రమాదం జరిగి ఉంది అని చెప్పి కూడా ఇటు అగ్నిమాపక డీజీ విక్రమ్ సింగ్ మార్గ్ కూడా కొద్దిసేపటి కింద అయితే వెళ్లించడం జరిగింది. గతంలో ఇలాంటి వాటిని దృష్టిలో ఉంచుకొని కూడా అప్పుడప్పుడు అకస్మాత్తుగా తనిఖీలు కూడా ఇటు అధికారులు అయితే చేయడం జరిగింది. తర్వాత అయినప్పటికీ మనం ఒకసారి విజువల్లో చూస్తున్నాం ఏ విధంగా లోపల ఫర్నిచర్ సంబంధించి కూడా ఒకే ఫర్నిచర్లో ఒకే దాంట్లో అన్నీ కూడా ఇరుకిరుగా పెట్టడం, తర్వాత లోపల మనిషి కూడా వెళ్ళలేని స్థితిలో ఉండే విధంగా కూడా అన్నీ అమర్చుకోవడంతో కూడా ప్రమాదం జరిగి ఒకేసారి మంటలు వ్యాపించడంతో కూడా దీనికి సంబంధించి
సంబంధించి కూడా మంటలు వ్యాపించడంతో కూడా వారిని అయితే వెంటనే ఫైర్ కాల్ రావడంతో వచ్చి తర్వాత అగ్నికి సంబంధించి మంటలు అదుపులో అయితే తీసుకురావడం జరిగింది. అయినప్పటికీ ఆ మంటలు ఎంతవరకు అదుపు చేసే ప్రయత్నం చేయనప్పటికీ నిన్నటి నుంచి ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా అదే విధంగా కూడా పొగలు రావడంతో కూడా అగ్నిమాపక అధికారులు కొంతవరకు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఈరోజు ఏ విధంగా అయినా వాళ్ళని మృతదేహాలకు అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి వాళ్ళని అయితే వెలికి తీసడం జరిగింది. కానీ అప్పటికే వారైతే ఊపిరాడక మృతి చెందిన ఘటన అయితే ఒక విదారకరమైన ఘటన అని చెప్పొచ్చు. నిన్న ఇటు ఒక కుటుంబానికి సంబంధించిన 2 పిల్లలు, మరొక కుటుంబానికి సంబంధించిన తల్లిదండ్రులు కోల్పోవడంతో కూడా వారి కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మిన్నీరు అవుతున్నారు. తన కొడుకు ఇక్కడ జీవనోపాధం చేస్తూ తర్వాత నిత్యం కూడా ఇక్కడే పనిచేస్తూ వారి కుటుంబాన్ని పోషిస్తున్న ఇతియాజ్ నిన్న ఉదయం వరకు కూడా తమతో ఉండి సడన్గా మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో కూడా అతను ఇక్కడే ఊపిరాడక లోపల ఉండిపోయి తర్వాత ఈరోజు మృతి చెందినట్లు కూడా అధికారులు అయితే వెలికి తీసి వారి ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో వారి కుటుంబ సభ్యులైతే వారి కన్నీరు మున్నీరై రోధిస్తున్న పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పొచ్చు. ఈ ఘటనకు సంబంధించి అయితే పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో దర్యాప్తు ఒక పక్క కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని చెప్పి కూడా మరొక పక్క చెప్తున్నారు. కానీ ఈ ఘటనలో ఇలాంటి ఘటనలు జరగకుండా రాబోయే రోజుల్లో కూడా కఠినంగా చర్యలు తీసుకుంటాము. ఇలాంటి ఘటనలు ఎక్కడన్నా కేవలం సెల్లార్కి సంబంధించి పార్కింగ్ కానీ తర్వాత ఇతర వాహనాలకు నిలిపించడానికి మాత్రమే ఉండాలి. కానీ ఈ విధంగా ఒకేసారి ఈ విధంగా ఫర్నిచర్లు కానీ ఈ విధంగా సామాగ్రి ఉంచడంతో కూడా అలాంటి ఉన్న సెల్లార్లకు సంబంధించి అయితే కఠినంగా చర్యలు అయితే తీసుకుంటామని చెప్పి కూడా ఫైర్ డీజీ అయితే చెప్పడం జరిగింది. నిన్న జరిగిన ఈ ఘటనతో ఇప్పటికే నగరంలో అనేక చోట్ల కూడా కొన్ని ప్రాంతాల్లో ఇదే విధంగా ఉండడంతో కూడా వాటిని మా దృష్టికి తీసుకువస్తే ఖచ్చితంగా వారిపైన కూడా చర్యలు తీసుకుంటున్నాం. మేము అకస్మాత్తుగా తనిఖీలకు వెళ్ళినప్పుడు మాత్రం వాటిని శుభ్రం చేసి అధికారులు వస్తున్నారు అని చెప్పి మాత్రమే శుభ్రం చేసి అక్కడి నుంచి అయితే వాళ్ళు ఉంచుతున్నారు. మళ్ళీ తిరిగి అధికారులు వెళ్ళిపోయేసరికి కూడా ఇదే విధంగా కూడా అక్కడ సెల్లార్ల వద్ద కూడా ఇదే విధంగా సామాగ్రి అమర్చుకుంటారు అని చెప్పి కూడా ప్రధానంగా అధికారులు అయితే గుర్తించినట్లు కూడా విక్రమ్ సింగ్ మాన్ అయితే ఇప్పుడైతే కొద్దిసేపు అయితే మీడియాతో మాట్లాడి కూడా చెప్పడం జరిగింది. ఈ ఘటన పైన పూర్తి స్థాయిలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన తర్వాత దీంట్లో నిర్లక్ష్యం కానీ తర్వాత ఎవరి తప్పిదం దానిపైన కూడా వారిపైన కూడా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉందని చెప్పి కూడా ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్ అయితే ఇప్పుడు కొద్దిసేపటి కింద చెప్పడం జరిగింది. కానీ ఈ ఘటన పైన కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు ఇటు అగ్నిమాపక సిబ్బంది కానీ తర్వాత పోలీస్ శాఖకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన అనంతరం కూడా వీటిపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా అధికారులు వెళ్తున్నారు. కాబట్టి ఇప్పటికే వారి కుటుంబాలు ఎవరైతే 5 మృతి చెందడం జరిగిందో వారి మృతదేహాలను అయితే వెలికితీసి ఉస్మానియా ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. ఉస్మానియా ఆసుపత్రిలో పోస్ట్ మార్టం అనంతరం వారి కుటుంబ సభ్యులకైతే అప్పగించిన తర్వాత వారికి అంత్యక్రియలకు సంబంధించి కూడా అప్పగించే అవకాశాలు కనపడుతుంది. కానీ ఈ ఘటనలపైన కూడా ప్రభుత్వం ఇప్పటికే ఇటు మంత్రులు కానీ తర్వాత అధికారుల యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చి సహాయక చర్యలు ముమ్మరం చేయడం జరిగింది. దాదాపు 21 గంటల పాటు కూడా శ్రమించి సహాయక చర్యలు చేసినా కానీ దురదృష్టవశాత్తు 5 మందిని అయితే వాళ్ళైతే కాపాడలేకపోయారు. మొత్తం 5 కూడా పొగ పీల్చుకోవడం దట్టమైన పొగ రావడంతో కూడా మొత్తం ఆ పొగ అలుముకోవడంతో కూడా 5 అయితే అక్కడే మృత్యువాదం పట్టిన సంఘటన అయితే తెలుస్తుంది. అయితే ఈరోజు ఆ 5 తీసి తర్వాత ప్రస్తుతం అయితే ఉస్మానియా ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. ఈ ఘటన మీద ఓవరాల్గా పోలీస్ శాఖ అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన తర్వాత దీంట్లో నిర్లక్ష్యం ఉన్నట్టయితే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా పోలీసులు అయితే వెళ్లిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒట్టు స్టూడియో.